ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియజేయుచుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి తిరిగి మరలా నేటి బైబిల్ స్టడీలోనికి ఆయన మనల్ని నడిపించినందుకు మనందరి పక్షాన త్రియేక దేవుని నామమునకు వందనాలు చెల్లిస్తూ నేటి బైబిల్ స్టడీని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరం తలలు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకముగా దేవుని వాక్యం కొరకు కనిపెడదాం, ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు వగు మా దేవ, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. వాక్యమై ఉన్న దేవుడవు, శరీరధారిగా మా మధ్యకు మీ కుమారుని పంపి ఉన్న దేవుడు అయి ఉన్నారు. మీ కుమారుని యందు మీరు నాయన నిక్షిప్తమై ఉన్నారని మీ లేఖనాలు తెలియజేస్తూ ఉంటున్నవి. అలాగని మీ కుమారుని ద్వారా మీరు మాకు బయలుపరుచుకున్నందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. వాక్య రూపంలో ఉన్న మిమ్మల్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో నాయన, మీ వాక్కును మేము గ్రహించుటకు అధ్యయనం చేయబోతుంటున్నాం. కృప చూపండి. మీ ఆత్మ నడిపింపును సహాయమును మాకు మీరు దయచేయమని ప్రార్థించి వేడుకొనుచుంటున్నాం. నేటి బైబిల్ స్టడీలో పాల్గొను ప్రియులైన వారందరినీ కూడా మీరు దీవించండి ప్రభా. మీ పక్షంగా నిలబడి నన్ను మీ సిలువు చాటున మరుగుపరుచుకునమని కోరుతుంటున్నాం. సమస్త ఘనత, మహిమా, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కొన్ని పాటలు పాడి దేవుని నామమును మహింపరుద్దాం. మన మధ్య ఉన్నటువంటి క్వైర్ వారు వచ్చి పాటల్లో వారు మనల్ని నడిపిస్తారు. దర్శనములు చూడగా
నడచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడచును. ననున్న కాలము కలతనివ్వదు, ననున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును. నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. దారులు లోయలు ఎదురు నిలచిన, ఎన్నడెవరు నడువని బాట అయినను. ఎడారులు లోయలు ఎదురు నిలచిన, ఎన్నడెవరు నడువని బాట అయినను. వెరవదెన్నడైనను నాదు హృదయము, వెరవదెన్నడైనను నాదు హృదయము. గాయపడిన యేసు పాదమందు నడచెనే, గాయపడిన యేసు పాదమందు నడచెనే. ఈ దినం సదా నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడచును. ననున్న కాలము కలతనివ్వదు, ననున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును. నా మంచి కాపరి సదా నన్ను నడుపును. దినం సదా నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడచును. ప్రభునందు ప్రియులారా, మరొక పర్యాయము దేవుని పేరట మీకు శుభాలు తెలియజేయుచుంటున్నాను. నేటి మన అధ్యయనంలో అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనము అధ్యయనం చేయబోతుంటున్నాం. గత వారంలో మొదటి 2 వచనాల వరకు మనం అధ్యయనం చేయగలిగాం. ప్రాముఖ్యంగా 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ఇది ఒక ప్రత్యేకమైన భాగమని, విశ్వాస యొక్క ఆచరణాత్మకమైన జీవితాన్ని గూర్చి పౌలు గారు హెచ్చరించిన విధానమని గత వారంలో నేను మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను. కనుక 12వ అధ్యాయం నుండి మనం గ్రహించే విషయాలు మన వ్యక్తిగత జీవితాలకు అన్వయింపుగా ఉన్నవని మనమందరం కూడా తెలుసుకోవాలి. దేవుని బిడలుగా, విశ్వాసులముగా మనము మన జీవితాలను ఈ లోకంలో పరలోకపు విలువల ద్వారా జీవించకపోతే మనము పరలోక రాజ్యానికి వారసులము కానేరము. అందుకొరకే దేవుని వాక్యము మనలను పదే పదే హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నది. కనుక ఈ దినం మనము దేవుని వాక్యమును అధ్యయనం చేస్తున్నప్పుడు గత వారంలో 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనము దేవునికి మనలను మనము సజీవ యాగములుగా సమర్పించుకోవాలనే మాటను మనం చూసాం. విశేషముగా విమోచనలోని సరికొత్త ఆధ్యాత్మిక బంధాలలో ప్రతి క్రొత్త బంధము దానికి చెందిన క్రొత్త బాధ్యతలకు దారితీస్తూ ఉందని నేను గతంలో చెప్పాను. విశ్వాసి జీవితం ప్రారంభింపబడగానే విశ్వాసి క్రొత్త సంబంధాలను ఏర్పరచుకుంటాడు. ఈ సంబంధాల యొక్క బాధ్యతలు ఎలాగుండాలో పౌలు గారు మనకు ఈ భాగాల్లో ఆయన మనకు నేర్పుతూ ఉంటున్నాడు. గత వారము మొదటి 2 వచనాల్లో దేవుని పట్ల విశ్వాసి యొక్క బాధ్యత ఏమై ఉన్నదో మనం నేర్చుకున్నాం. మనలను మనము సంపూర్ణముగా సజీవ యాగములుగా సమర్పించుకోవడంలో లేవీలు దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై వారు ఎలాగూ సిద్ధపడి
తమను తాము అర్పించుకున్నారో ఆ విషయాలను వ్యక్తిగతంగా విశ్వాస జీవితానికి అన్వయిస్తూ గత వారంలో మనము మొదటి 2 వచనాల్లోని ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకొని ఉన్నాం. ఇప్పుడు విశ్వాస యొక్క బాధ్యతల్లో మరొక బాధ్యత ఏమిటంటే క్రీస్తు సంఘంలోనూ దాని పట్ల, క్రీస్తు యొక్క సంఘంలోనూ సంఘం పట్ల విశ్వాస యొక్క బాధ్యతను గురించి మనం తెలుసుకోబోతుంటున్నాం. ఇవన్నీ మనకు కొత్త బంధుత్వాల యొక్క బాధ్యత, క్రొత్త సంబంధాల యొక్క బాధ్యత. విశ్వాసి విమోచన కార్యంలో నూతనముగా జన్మించాడు, నూతన వ్యక్తి అయి ఉన్నాడు. క్రీస్తునందున్నవాడు వాడు నూతనముగా జన్మించిన వాడై ఉన్నాడని దేవుని వాక్యము ద్వారా మనం ఎరిగి ఉంటున్నాం. కనుక ఈ నూతన జీవితంలోని ఈ క్రొత్త సంబంధాల యొక్క బాధ్యతల్లో మనము ఒక్కొక్కరి పట్ల ఎటువంటి బాధ్యతను మనం కలిగి ఉన్నాము అనేది, విశ్వాసిగా నీకు కలిగిన బాధ్యతలు, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు, నువ్వు క్రొత్తగా ఏర్పరచుకున్న సంబంధాల పట్ల నీకున్న బాధ్యతలు ఏమిటో మనం తెలుసుకోకపోతే మన విశ్వాస జీవితంలో విఫలమైపోతాం. అలాగున మనం ఉండకూడదనేదే దేవుని యొక్క వాక్యము మనలను హెచ్చరిక చేస్తూ నడిపిస్తూ ఉంటున్నది. 3వ వచనం నుండి 16వ వచనం వరకు గల ఈ భాగమంతా కూడా క్రీస్తు సంఘంలోని సంఘం పట్లను విశ్వాస యొక్క బాధ్యత ఏమిటో స్పష్టంగా పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. నేను వీటిని వివరించడానికి ముందు ఆ వచ్చిన భాగాల్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆ లేఖనాల్లోని విషయాలను 3వ వచనం నుండి 16వ వచనం వరకు నేను బైబిల్ తెరిచి చదువుతున్నాను. మీరు కూడా మీ బైబిల్ తెరిచి ఆ చదువుతున్న విషయాలను మీరు ముందు శ్రద్ధగా మీరు వాటిని గమనించండి. అవసరమైన చోట కొన్ని వచనాలు మనం అండర్లైన్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది కనుక మీరు కూడా నేను చెప్పినప్పుడు ఆ వచనాలని మీరు అండర్లైన్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేయుచున్నా. 12వ అధ్యాయము 3వ వచనం నుండి 16వ వచనం వరకు గల లేఖన భాగాన్ని ఈ సమయంలో నేను చదువుతున్నాను. మీ బైబిల్ తెరిచి ఈ భాగాలను గమనించవలసిందిగా మరొక మారు నేను మీకు మనవి చేయుచున్నాను. 3వ వచనం ప్రారంభం. తను తాను ఎంచుకుని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయములుండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఏలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగిందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకొని మంచి దారిని హత్తుకొని ఉండుడి. ఈ వచనాన్ని కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. 10వ వచనాన్ని చదువుతున్నా. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఇది కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలందు పట్టుదల కలిగి ఉండుడి. 12వ వచనాన్ని కూడా అండర్లైన్ చేసుకుందాం.
పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఈ విషయాన్ని కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. 13వ వచనంలోని 2వ భాగము. మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చువాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. 16వ వచనము ఆ చివరి భాగాన్ని కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. కనుక ప్రియులారా, దీనిని మనం వివరించడానికన్నా ముందు ఈ చదవబడిన విషయాలను మనం జాగ్రత్తగా గ్రహిస్తూ గమనిస్తూ పోతూ ఉంటే అందులోని దేవుని ఉద్దేశాలను పౌలు గారు ఎలాగూ బయలుపరిచున్నాడో మనమే గ్రహించుకోగలుగుతాం. కనుక ఈ భాగము విశ్వాస యొక్క బాధ్యతల్లో రెండవదిగా క్రీస్తు యొక్క సంఘములోను సంఘము పట్ల ఎలాంటి బాధ్యతలను కలిగి ఉన్నాడు అనే విషయాన్ని గూర్చి మనకు బోధిస్తూ ఉన్నది. కనుక ప్రాముఖ్యంగా మనము ఈ 3 నుండి 16 వచనాలను మనము గమనించినప్పుడు మనము ఒక విషయాన్ని గ్రహించాలి. అధికారం గురించి ఆకాంక్ష కలిగి ఉండడం తగదన్న హెచ్చరిక ఈ భాగంలో మొదటిలోను చివరిలో కూడా మనకు కనబడుతూ ఉన్నది. అనగా 3వ వచనంలోను 16వ వచనంలో కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. అలాగున్నే ఈ యొక్క అధికార కాంక్ష అనే జబ్బు నుండి తప్పించుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. తమకున్నటువంటి ఈ యొక్క వరం లేక అధికారం అనే దాని విషయమైనటువంటి ఆ విషయాన్ని గురించి ఎక్కువగా ఊహించుకోకూడదు. ఎక్కువగా తమను తాము ఊహించుకుంటూ ఆ ఊహల్లో ఉండకూడదు అనేది పౌలు గారు హెచ్చరిక చేసే మాటగా మనం గమనించుకోవాలి. తనకున్న ఈ వరం విషయంలో లేక ఈ అధికారం గురించి లేనిపోని ఊహలు కల్పించుకోకూడదని ప్రతి వారికి పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. 3వ వచనాన్ని 16వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు గమనించండి. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. దేవుడు విశ్వాస పరిమాణం ప్రకారముగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఆయన ఈ వరాలను ఇచ్చాడు. అందుచేత ఎవరు కూడా తన్ను తాను ఎంచుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఎంచుకోవద్దు, తను తాను ఎక్కువగా హెచ్చించుకోకూడదు అనేది ఇక్కడ హెచ్చరికగా మనం చూస్తూ ఉన్నాం. 16వ వచనంలో కూడా చివరి విషయంలో మనం చూస్తాం. చివరి వచనంలో చివరి భాగంలో 16వ వచనము చివరి భాగంలో మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కనుక ఈ 2 వచనాల యొక్క సారాంశం ఏమిటంటే అధికార ఆకాంక్ష కలిగి ఉండకూడదు. అలాగనే తమకున్నటువంటి ఈ యొక్క వరం విషయంలో లేక ఈ అధికారం విషయంలో లేనిపోని ఊహలు కల్పించుకోకూడదు. ఎక్కువగా మనల్ని మనం ఊహించుకొని హెచ్చించుకోవడం అనేది ఏమాత్రం తగదు అని పౌలు గారు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ 3 నుండి 16 వచనాల వరకు మనం గమనించదగినటువంటి ఈ విషయాలని 2 భాగాలుగా విభజించుకుందాం. ఎందుచేతంటే మనం వాటిని అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేయడానికి మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నేను మీకు మనవి చేయుచుంటున్నాను. అందుచేత 3 నుండి 8 వచనాల వరకు ఉన్న భాగాన్ని మనం గమనిస్తే కృపావరాల గురించినటువంటి విషయాన్ని మనం ఎక్కువగా ఈ భాగంలో చూస్తాం. ఈ వరాలు వాటి యొక్క ప్రయోజనాలు
వాటి వలన ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, వాటి బాధ్యత విషయంలో విశ్వాసి ఆ వరాలను కలిగి ఉంటే ఎలాగూ బాధ్యతను కలిగి ఉన్నాడు అనే విషయాల గురించి ఈ మొదటి 3 నుండి 8 వచనాల్లో పౌలు గారు మనకు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉంటున్నాడు. కనుక ఈ వరాల గురించినటువంటి ప్రసక్తి మనము ఈ పత్రికలో మాత్రమే కాదు కానీ మరొక 2 చోట్ల కూడా, మరొక 2 పత్రికల్లో కూడా మనం గమనించగలుగుతూ ఉంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనంలో మరింత వివరంగా దీని గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఒక మారు మనం ఆ భాగంలోనికి వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు గల ఆ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను, మీరు ఒకసారి గమనించండి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. 7వ వచనం ప్రారంభములో అందరి ప్రయోజనము అనే మాట మనం చూస్తాము. అలాగనే 11వ వచనంలో వీటన్నిటినీ అనుగ్రహించువాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరంటే ఆయన ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఒక్కడే వీటన్నిటినీ మనకు తన చిత్తానుసారముగా ప్రతివానికి ప్రత్యేకించి పంచి ఇచ్చి కార్యసిద్ధి కలుగు చేయుచు ఉన్నాడు. కనుక వాటిని మనకు ఇచ్చింది పరిశుద్ధాత్ముడే, వాటిని కార్యరూపంలోనికి తీసుకువెళ్ళడానికి మనల్ని నడిపించేది కూడా పరిశుద్ధాత్ముడే. ఈ విషయాలు మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. కనుక ఈ భాగంలో కూడా ఈ కొరింథీ వారికి రాసిన ఈ లేఖలో కూడా 7 రకాల వరాలు మనం అక్కడ గమనించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనము ఈ వరాలను గూర్చినటువంటి ప్రస్తావన మనం చూస్తాం. 4వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం చూస్తాం. అక్కడ కూడా సంఘానికి దాని క్షేమాభివృద్ధి కొరకు కొందరు వ్యక్తులను దేవుడు వరాలుగా అనుగ్రహిస్తాడని పౌలు గారు ఆ లేఖలో కూడా వ్రాస్తూ ఉంటున్నాడు. కనుక ఈ 3 వాక్య భాగాల్లోనూ సంఘాన్ని క్రీస్తు శరీరం అని పిలవడం మనం చూస్తాం. ఈ ఆత్మవరాల గురించి పౌలు గారు చెప్తున్నప్పుడు అసలు సంఘం యొక్క పోలిక ఏమైనది, సంఘాన్ని దేనితో పోల్చాడు అనేది మనము 12వ అధ్యాయంలోనే 4వ వచనం నుండి మనం చూస్తాం. ఒక్క శరీరంలో మనకు అనేక అవయములుండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము అని అంటాడు. పౌలు ఈ వరాలను గూర్చి చెప్తున్నప్పుడు వాస్తవంగా విశ్వాసులమైనటువంటి మనమందరం ఏమై ఉన్నాము, ఒక ఐక్యంగా మనము అసలు ఎవరము అనేదే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం తెలుసుకోవాలి. విశ్వాసులందరూ కూడా ఈ క్రొత్త నిబంధన లేఖనాల్లో, ముఖ్యంగా పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో సంఘాన్ని క్రీస్తు యొక్క శరీరముతో పోల్చడం జరిగింది. దరిదాపుగా ఈ క్రొత్త నిబంధనలోని లేఖలు, ఈ పత్రికలను
5 గ్రంథకర్తలు వ్రాశారు, కానీ 5గురిలో పౌలు మాత్రమే సంఘాన్ని క్రీస్తు శరీరంతో పోల్చి ఆయన మాట్లాడాడు. కనుక సంఘము క్రీస్తు శరీరమై ఉన్నది. క్రీస్తు శరీరమైన సంఘములో విశ్వాసులందరూ శరీర అవయములతో పోల్చబడ్డారు. అయితే ఈ శరీరానికి ఆ తల ఎవరంటే, శిరస్సు ఎవరంటే క్రీస్తు అయి ఉన్నాడు అనే మాట కూడా మనం చూస్తాం. అందును బట్టే పౌలు ఈ యొక్క ఉపమానాన్ని వినియోగించడంలో ఆయన సంఘాన్ని ఒక సార్వత్రిక సంఘముగా తెలియజేస్తూ మాట్లాడాడు. మరొక సందర్భంలో స్థానిక సంఘముగా కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి రాసినట్లుగానే నేడు ఏ సంఘమునకు ఆ సంఘము స్థానికంగా ఉన్నటువంటి ప్రతి సంఘాన్ని కూడా వ్యక్తిగతముగా హెచ్చరిస్తూ రాసినట్లుగా కూడా వాటిని మనము గమనించవలసిన అవసరత ఉన్నది అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. సంఘ సహవాసానికి కావలసిన మొదటి ఆవశ్యకత ఏమిటంటే క్రీస్తుతో ఐక్య జీవం కావాలి. ఒక సహవాసంలో మనం అందరం ఉన్నామంటే మనం మొదట క్రీస్తుతో ఐక్యము గలవారమై ఉన్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంత మాత్రమే కాదు, కానీ పొరపత్యాలు లేని శాంతియుత సహజీవనానికి కావలసినది ఒకే అధికారానికి లోబడి ఉండడమే. ఒకదాని పట్ల ఒకదానికి, శరీరంలో ఒక అవయవానికి ఇంకొక అవయవానికి పడకపోవడం అనేది ఎక్కడా మనం చూడం. ఏ శరీరంలో ఒకవేళ మన శరీరంలో ఒక అవయవం అంటే ఇంకొక అవయవానికి పడకపోతే మన మనుగడ అసలు ప్రశ్నార్థకమే. మనం నడవడానికి కాళ్ళు సహకరించకపోయినా, మనం పనులు చేయడానికి చేతులు సహకరించకపోయినా, మనం చూడడానికి మన నేత్రాలు సహకరించకపోయినా, ఇలాగున ఒకదానికొకటి సహకరించుకోకుండా, ఒకదానికొకటి ఏమాత్రం సంబంధం లేకుండా, ఈ ఐక్యత అనేది లేకుండా శరీరంలోని అవయవాలు పనిచేస్తే మన జీవితం ఎలాగుంటుందో ఒకసారి అర్థం చేసుకోండి ప్రియులారా. పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి ఎలాగుంటాడంటే తను నడవలసిన త్రోవకి సరిగ్గా నడవలేడు. ఒకవైపుకు లాగి వేస్తూ ఇంకొక వైపుకు అట్లా నడుచున్నట్లు వెళ్తూ ఉంటాడు. శరీరంలోని అవయవాలు పని చేయకపోతే శరీరానికి పక్షవాతం వస్తుంది. తద్వారా శరీరము సరైన అభివృద్ధి ఉండదు, శరీరంలో శారీరకమైన ఎదుగుదల ఉండదు. అలాగనే శారీరకమైన మనుగడ, అలాగున కదలికలో విషయంలో వీటన్నిటిలో కూడా చాలా వ్యత్యాసం మనకు కనబడుతూ ఉంటుంది. అది చాలా అసహజమైనదిగా కనబడుతూ ఉంటుంది. అలాగున్నే సంఘములో విశ్వాసులమైనటువంటి మనము సంఘ శరీర అవయములుగా ఉన్నాము గనుక మనమందరము ఒకరి పట్ల ఒకరికి ఇటువంటి పొరపత్యాలు ఏమి లేకుండా ఉండాలంటే, శాంతియుత సహజీవనాన్ని మనం కలిగి ఉండాలంటే, మనకు శిరస్సు అయి ఉన్నటువంటి క్రీస్తు యొక్క అధికారానికి మనం లోబడి జీవించాలి అనేది పౌలు గారు మనకు బోధిస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము ప్రభునందు ప్రియులారా. తల, ఇతర శరీర అవయవాలు యొక్క ఉదాహరణకు అవన్నీ కూడా మనకు చూపిస్తూ ఉంటున్నాయి. ఈ ఉదాహరణ ఐక్యత, భిన్నత్వము, కలయిక, ఒకదాని మీద ఒకటి ఆధారపడము, వీటన్నిటిని మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి. చూడండి ప్రియులారా, వీటిలో ఈ విషయాలన్నీ మనం నేర్చుకుంటాం. ఐక్యత నేర్చుకుంటాము, భిన్నత్వాన్ని నేర్చుకుంటాం. ఒక అవయవానికి ఒకటి భిన్నత్వంగా ఉంటుంది, వాటి పనులు కూడా అలాగుంటాయి.
ఇవన్నీ కలిసి ఉంటాయి. వాటిలో కలయికను మనం చూస్తాము. అలాగనే ఒక అవయవము ఇంకొక అవయవం పైన ఆధారపడడాన్ని మనం చూస్తాం. ఇదే సంఘములోని విశ్వాసుల యొక్క ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత అయి ఉన్నది. ఈ సాదృశ్యం ద్వారా పౌలు గారు మనకు బోధించేది ఏమిటంటే, మనకు ఎలాంటి వరమున్నా, దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఏ కృపావరం అయినా, లేక ఎలాంటి పదవి లేక అధికారం ఏ అవయవానికి లేదు అనేది స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. అన్నీ సమానమే. అన్ని అవయవాలన్నీ కూడా సమానమైన ప్రాతిపదికలో శరీరం యొక్క ఎదుగుదలకు అవి పనిచేస్తూ ఉంటున్నాయి. ఇది విశ్వాసులముగా మనం నేర్చుకోదగినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ విషయంలోనే నేటి క్రైస్తవ సంఘము లేక సమాజము సరైన అవగాహన లోపించి దేవునికి అనుకూలమైనటువంటి ఆ స్థితిని సంఘములో లేకుండా పోవడానికి కారణమవుతున్నది అనే సత్యాన్ని మనమందరం గ్రహించాలి. ప్రియులారా, చూడండి ఎంత చక్కగా దేవుని సంఘం పట్ల విశ్వాస యొక్క బాధ్యత ఎలాగున్నదో అక్కడ మనకు చూపిస్తూ ఉంటున్నాడు. కనుక ఈ కృపావరాల్లో ప్రవచించడం అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. ఒకసారి 6-7 వచనాల్లో మనకు ఇవ్వబడినటువంటి ఆ కృపావరాలను గురించి మనం చూస్తే, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము అని అంటాడు. అక్కడ ప్రవచన వరమును గూర్చినటువంటి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ప్రవచించాలంటే దైవ సంకల్పం వెల్లడి కావాలి. అంటే ప్రవచనం ఎప్పుడూ కూడా భవిష్యత్తును గూర్చే చెప్తుంది, కానీ వర్తమానాన్ని గూర్చి కానీ లేకపోతే జరిగిపోయిన దాన్ని గూర్చి కానీ చెప్పదు. ఆ భవిష్యత్తును గూర్చి చెప్పాలంటే తప్పక ఆ భవిష్యత్తును గూర్చిన దేవుని యొక్క సంకల్పము ప్రవచించే వ్యక్తికి అది వెల్లడిపరచబడాలి. పాత నిబంధన కాలంలోని ప్రవక్తలందరూ కూడా దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క సంకల్పాలను వారు ఎరిగి, అనగా దేవుని చేత వారు బోధింపబడి ఆ విషయాలను గూర్చి తమ ప్రజలకు వారు హెచ్చరికగా ప్రవచనాత్మకంగా వారు తెలియచేశారు. లేఖనాలు కూడా సంపూర్ణముగా ఈ కాలంలో, అనగా ఈ క్రొత్త నిబంధన కాలంలో లేఖనాలు సంపూర్ణంగా మనకు అందినాయి కాబట్టి క్రొత్తగా వెల్లడయ్యేది ఏది కూడా లేదు. పూర్వకాలంలో దేవుని ప్రజలకు లేఖనాలు సంపూర్ణముగా ఇవ్వబడలేదు గనుక అప్పుడు ప్రవక్తలు భవిష్యత్తును గూర్చినటువంటి విషయాలను దైవ సంకల్పానుసారంగా ప్రవచించేవారు. కానీ క్రొత్త నిబంధన కాలంలోనికి మనం వచ్చేటప్పటికి లేఖనాలు సంపూర్ణముగా మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధ లేఖనములోని లేఖనాలన్నీ కూడా దైవ సంకల్పాన్ని గూర్చి మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నాయి. అందుచేత ఈ లేఖనాలను దాటి అవతల వైపుగా మనం ఏది కూడా ఆలోచన చేయడానికి ఆస్కారం లేదు. ఇంకా లేఖనాలను మించి దేవుడు క్రొత్తగా మనకేమీ కూడా వెల్లడిపరచవలసినటువంటి అవసరత లేదు. ప్రాథమికంగా విశ్వాసులమైనటువంటి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలామంది ఈ విషయాల్లో పొరబడుతూ ఉంటున్నారు. అనేకుల వ్యక్తుల దగ్గరకు విశ్వాసులు గొర్రెల వలె పరిగెడుతూ ఉంటున్నారు. ప్రియులారా, ఇక ప్రవక్తలు ప్రవచించడం అనే విషయము ప్రస్తుతం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఆ అవసరత లేదు అనేది మనం గ్రహిస్తూ ఉంటున్నాం. భవిష్యత్ వాక్కులు పలకడంలో ఒక ప్రవక్త
దేవుని నుండి ఆ విషయాలను విని ఉంటాడు. అయితే ఈ రోజుల్లో ఇచ్చే ఏ ప్రవచనమైన ఉపదేశమైన లేఖనాల్లో వెల్లడైన దేవుని చిత్తం మీద ఆధారపడినదై ఉండాలి. అందుకొరకు ఇప్పుడు ఎవరు కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా తమకు తాముగా ప్రవక్తలుగా ప్రకటించుకోవడం అనేది అది చాలా బుద్ధి తక్కువ పని అనే విషయాన్ని కూడా మనం గ్రహింపును కలిగి ఉండాలి. ప్రియులారా, చాలామంది విశ్వాసులను తప్పుదో పట్టించడానికి విశ్వాసుల్లో గ్రహింపు లేకపోవడం చేతనే ఒక విశ్వాసిగా నువ్వు లేఖనాలపై ఎంతవరకు ఆధారపడుతున్నావు? నీవు లేఖనాల మీద ఆధారపడనంత కాలము నీవు మనుషుల యొక్క యోచనల మీద, వారి యొక్క జ్ఞానం మీద ఆధారపడవలసి వస్తూ ఉంటుంది. దేవుని జ్ఞానమును మనము ఎప్పుడూ కూడా లేఖనాలను బట్టే కానీ మనుషుల యొక్క జ్ఞానం మీద మన విశ్వాసాన్ని కానీ దేవుని గూర్చిన జ్ఞానమును కానీ మనము నేర్చుకోవడానికి ఆధారపడకూడదు. ఇది చాలా ఖచ్చితంగా దేవుని వాక్యం మనకు హెచ్చరికగా తెలియచేస్తూ ఉంటున్నది. అందుచేత ప్రవచించడం కావచ్చు, లేకపోతే పరిచర్య కావచ్చు, ఇంకోటి బోధించుట కావచ్చు, ఈ విషయాలన్నిటిని కూడా మనం గమనించినప్పుడు ఇది ఒక హోదాగా కానీ లేకపోతే పదవిగా కానీ దాన్ని మనం తీసుకోకూడదు. ఇది దేవుడిచ్చినటువంటి ఒక బహుమానముగా మాత్రమే దాన్ని మనం భావించాలి. ఈ క్రింద చెప్పబడినటువంటి అనేక వరాల విషయంలో మనము కలిగి ఉండవలసినటువంటి గ్రహింపు ఇదేననే సత్యాన్ని నేను మీకు మనవి చేయుచుంటున్నాను. కనుక 3 నుండి 8 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో కృపావరము లేక వరములు వాటి యొక్క ప్రయోజనం ఏమై ఉన్నదో మనం గమనించాం. ఆ తర్వాత 9 నుండి 16 వచనాల్లో మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే దేవుని యొక్క కృప కనపరచడం అనేది జరిగింది. దేవుడు తన కృపను మనుషులపైన ఎలాగూ కనుబరిచాడో దేవుని కృపను పొందినటువంటి విశ్వాసి కూడా దేవుని యొక్క సుగుణాలను కలిగి అటువంటి ఆ కృపను, ఇతరుల పట్ల ఆ ప్రేమను, కనికరమును, దయను, వీటన్నిటినీ ఇతరుల పట్ల మనం చూపవలసిన అవసరత ఉన్నది. 9 నుంచి 16 వచనాలు మరొకసారి చదువుకుందాం. అవి చదవడం ద్వారా మనకెంతో మేలు. వినడం కన్నా కూడా వ్యక్తిగతంగా పఠించడం ద్వారా అవి మనకు చాలా మేలుకరంగా ఉంటాయని నేను మీకు మరొకసారి మనవి చేయుచున్నాను. 9 నుంచి 16 వచనాలు నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకనితోనొకడు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఇది దేవుని యొక్క కృప విషయంలో విశ్వాస పట్ల బయలుపరచబడినటువంటి ఆ కృపను తిరిగి మరలా మనము తోటి వారితో ఎలాగూ వాటిని అభ్యాసం చేయాలి అనేదే ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. 9వ వచనంలో యథార్థతను గూర్చి, ప్రేమ విషయంలో యథార్థతను గూర్చి మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రేమలో కపటం ఉండకూడదు.
దుష్టత్వాన్ని అసహించుకొని మంచిని హత్తుకొని ఉండాలి. ఇది యుక్తాయుక్త విచక్షణ ఎరిగినటువంటి ప్రేమగా మనకు చెప్పబడతా ఉన్నది. 9వ వచనంలో మనం చదువుకున్నాం, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. అనగా యథార్థమైనటువంటి ప్రేమను మనము చూపించాలి. రెండవది 10 వచనము 16 వచనములో విశ్వాసి నమ్రత అనే విషయాన్ని నేర్పిస్తూ ఉన్నది. ఈ 2 వచనాలు 10, 16 వచనాల్లో. 10వ వచనములు అంటాడు, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. 16వ వచనంలో కూడా మనం చూస్తాం, ఏడ్చువారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండుడి, హెచ్చు వాటి యందు మనస్సుంచుక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఒక నమ్రత కలిగినటువంటి జీవితాన్ని ఉద్దేశించే విషయాలు 10, 16 వచనాలు మనకు బోధిస్తూ ఉంటున్నవి. ఆధ్యాత్మికమైన స్వనీతి విషయంలో పౌలు ఒక హెచ్చరికను మనకు ఈ వచనాల ద్వారా ఇస్తూ ఉంటున్నాడు. పౌలు తన వ్యక్తిగత జీవితంలో తను గర్వించకుండా తను ఉండినట్లుగా తన శరీరంలో సాతాను యొక్క ఆయుధముగా ఒక ముళ్ళు తన జీవితంలో ఉన్నది అనే మాట పౌలు గారు మనకు తెలియజేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఒకమారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం చూసినట్లయితే 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ పత్రిక 12వ అధ్యాయంలో 7వ వచనములో మనం చూస్తాం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. నన్ను నలుగొట్టడానికి సాతాను దూతగా ఒక ముళ్ళు ఉంచబడినది అనేది పౌలు గారు ఇక్కడ చూపిస్తాను. అంటే ఆధ్యాత్మికమైనటువంటి స్వనీతి విషయంలో పౌలు గారు తను హెచ్చరిక నొందాడు. అలాగనే విశ్వాసులకు కూడా ఆ హెచ్చరికను ఆయన ఇస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మనం గమనించవలసింది ఏమిటంటే, నమ్రత లేకుండా గర్వంతో మనం ఉంటే గర్వం వల్ల మనం పతనమైపోతాం. అపవాది పతనానికి కూడా కారణము గర్వమే. కనుక ఈ విషయాలను గురించి మనము అనేక సందర్భాల్లో హెచ్చరిక చేయబడతాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల్లో హృదయం లోపల నుండి బయటికి వచ్చే విషయాలను గూర్చి మాట్లాడినప్పుడు ఆ విషయాల్లో ఇది కూడా ఒక విషయముగా మనం చూస్తాం, గర్వించడం అనే విషయాన్ని. అలానే సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16 నుండి 19లో కూడా దేవునికి అసహ్యమైన 7 విషయాల్లో ఇది ఒకటిగా మనకు హెచ్చరిక చేయబడుతూ ఉంటుంది. కనుక విశ్వాసి అన్ని విషయాల్లో నమ్రత కలిగి ఉండడం అనేది నేర్చుకోవాలి. ఆ తర్వాత 11వ వచనంలో సేవను గూర్చినటువంటి విషయం మాట్లాడతాడు. 11వ వచనం అంటాడు, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అని అంటాడు. ప్రభువును సేవించే విషయంలో మనం మాంజులు కాకూడదు. ఇక్కడ మాంజులు అనే మాటను ఇంకొంచెం మనం అర్థం చేసుకోవడానికి సులువుగా మార్చుకోవాలంటే ఉత్సాహం విషయంలో దిగజారిపోకుండా ఉండడం అనే మాట. ఉత్సాహ విషయంలో దిగజారిపోకుండా ఉండడము. కనుక మనము ఆసక్తి విషయంలో ఎప్పుడు కూడా నిరుత్సాహంగా ఉండకూడదు. మాంజులుగా ఉండడం అంటే నిరుత్సాహముగా, ఉత్సాహం లేని వారముగా ఉండడం అనేది. కనుక దేవుని సేవ విషయంలో మనం ఎప్పుడు కూడా చేతులను పైకెత్తాలి కానీ క్రిందకిట్లాగా దించకూడదు అని చెప్తూ ఉంటారు. చేతులను ఇలా క్రిందకు దించడం అనే మాట ఒక క్రీడలో దాన్ని ఏ రీతిగా చెప్పబడిందంటే, ఇక ఆ పోటీ నుండి తను
నిష్క్రమించబోతున్నాను అని చెప్పడానికి సూచనగా బాక్సింగ్ అనే క్రీడ మనం చూస్తాం. బాక్సింగ్లో ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరు కూడా చేతుల్ని ఎప్పుడు కూడా ఇలాగనే ఉంచాలి. ఇలాగ కాకుండా చేతులు ఇట్లా క్రిందకి దిగజార్చారంటే అప్పుడు తన ఓటమిని, తన యొక్క నిస్సహాయతను అతను ముందుగానే తెలియచేస్తున్నాడనే అర్థం అంటది. అందుకని వారిద్దరు కూడా ఎవరు కూడా వారు ఓడిపోతున్నా కూడా చేతులు పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లుగానే పైకెత్తి చూపిస్తూ ఉంటారు. కనుక సేవ విషయంలో విశ్వాసుల యొక్క స్థితి కూడా అలాగనే ఉండాలి. ఎప్పుడు మనం మాంద్యులు కాకూడదు అనేది ఇక్కడ పౌలు గారు మనకు నేర్పుతూ ఉంటున్నాడు. ఆ తర్వాత 12వ వచనము ఒక స్థిరత్వాన్ని మనకు రుజువుపరుస్తూ ఉంటున్నది. చూడండి 12వ వచనము, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండాలి. ఈ పట్టుదల విషయంలో మనము రూతును మనం జ్ఞాపకం చేసుకుంటాం. తన అత్త తనను వదిలి పొమ్మన్నా కూడా ఆమె ఏమాత్రం కూడా ప్రక్కకి తొలగిపోలేదు. ఆమె పట్టుదలతో తన అత్తను సేవించింది. దేవుని యొక్క సేవ విషయంలో కూడా మనం ఎడతెగక ఉండాలి, ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. అలాగనే ఆశాభావము, శోధనను సహించడం, ఇవి కూడా ఈ ఎడతెగక ప్రార్థన చేయడం అనే విషయం మీదనే ఆధారపడి ఉంటాయి. ఇంకొకటి మనము 13వ వచనంలో తెలుసుకోదగినది ఏమిటంటే ఔదార్యం కలిగి ఉండడం. ఇతరుల పట్ల మనము ఎలాంటి ఔదార్యాన్ని చూపించాలి. 13వ వచనంలో అంటాడు, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అనే మాట. ఈ ఔదార్యము మనము కలిగి ఉండకపోతే దేవుడు మన పట్ల ఔదార్యాన్ని కలిగి ఉండడు. మనం అనుభవించే వాటిని ఇతరులతో పంచుకోవాలి అనేది, అందుకొరకే ఆతిథ్యం అనే మాట చాలా స్పష్టంగా మనకు వ్రాయబడి ఉన్నది. పత్రికల్లో ఈ ఆతిథ్యం ఇవ్వడం విషయంలో హెచ్చరిక చేయబడ్డాం చాలా మార్లు. అందునిమిత్తము ఇక్కడ పౌలు గారు మరొకసారి ఇక్కడ జ్ఞాపకం చేసి మాట్లాడే మాట శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అని అంటాడు. చాలా మంది క్రైస్తవులు ఈ ఆతిథ్యం విషయంలో పొరపడిపోతూ ఉంటున్నారు. ఇతరులకు మనం పెట్టాలంటే మనం చాలా పీనాస్థానంగా వ్యవహరిస్తూ ఉంటాం. ఇతరులకు ఇవ్వాలన్నా, ఇతరులకు మనం పెట్టాలన్నా మనం చాలా సంకుచితమైనటువంటి భావాన్ని కలిగి ఉంటాం. నువ్వు నిజంగా ఇతరులకు నువ్వు ఆతిథ్యం ఇస్తూ ఉంటే మనస్ఫూర్తిగా ఇవ్వు. నువ్వు ఏమి కోరుకొని అనుభవించాలనుకుంటావో వాటన్నిటిని కూడా నీవు ఆతిథ్యం ఇచ్చేవారికి ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత ఒక క్రైస్తవునిగా నీకు ఉన్నది. ఇది విశ్వాసిగా నీ యొక్క బాధ్యత. అలాగనే క్షమ అనే విషయంలో కూడా మనం బాధ్యత కలిగి ఉన్నాము. 14వ వచనంలో మనం చూస్తాము, మిమ్మును హింసించు వారిని దీవించుడు కానీ శపింపవద్దు అని అంటాడు. ఎందుకంటే ఆ రోజుల్లో పౌలు గారు ఈ పత్రిక రాసిన దినాలలో చాలామంది రోమా సైనికుల చేత చిత్రహింసలు పొందుతున్నటువంటి వారు ఉన్నారు. ఈ హింస సమయంలో వారు పొందుతున్న హింసను బట్టి వారు తిరిగి మరలా ప్రతీకారాన్ని చూపించకుండా వారు ఆ క్షమ అనే ఆ దయాగుణమును కలిగి ఉండమనే ఒక హెచ్చరికను మనం చూస్తూ ఉంటాం. తర్వాత 16వ వచనంలో సహవాసాన్ని గురించి మనకు తెలియచేయబడింది. ఈ సహవాసం 16వ వచనం చూడండి, ఏడ్చువారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఈ మాట మనం పలుమార్లు చదువుకున్నాం. కనుక విశ్వాసిగా మనకున్నటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇతరులతో సహవాసం కలిగి ఉండడం, వారి యొక్క భావోద్వేగాలలో మనం కూడా పాల్పంపులు పొందడం,
వారు దుఃఖ సమయంలో ఉన్నప్పుడు వారితో మనం కూడా కలిసి దుఃఖించడం, ఏడవడం, అలాగనే వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కూడా వెళ్ళి వారిని ఓదార్చడం, ఇవన్నీ కూడా మనకు అవసరమైనటువంటి విషయాలు. ఈ 16వ వచనంలో చెప్పినటువంటి మాటలు యేసు చేసిన మొదటి చివరి అద్భుతాలకు సరిపోతూ ఉంటున్నాయి. కానాలో చేసినటువంటి మొదటి అద్భుతంలో ప్రభు అక్కడ ఆ వివాహపు విందులో ఉన్నాడు. అక్కడ వారితో కూడా ఆయన ఉండడము, సంతోషించడం అనేది మనం చూస్తాము. అలాగనే సమాధి దగ్గర ఆయన ఏడ్చాడు. ఎక్కడంటే లాజరు చనిపోయినప్పుడు సమాధి దగ్గర అక్కడ ఆయన లేపడానికి వెళ్ళినప్పుడు ప్రభు కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తాం. సహవాసంలో ఉన్నటువంటి ఒక అత్యంత విలువైనటువంటి లక్షణం ఇది. మనం ఇతరులతో, మన తోటి విశ్వాసులతో మన యొక్క సంబంధ బాంధవ్యాలు, మన యొక్క మానసికపరమైనటువంటి సంఘర్షణలు, ఇవన్నీ కూడా వారితో మనం కూడా కలిసిపోయే రీతిగా ఉండాలి అనేది ఇక్కడ ఒక విశ్వాసిగా మన యొక్క బాధ్యతను గూర్చి పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ 7 విషయాలు మనము 9 నుంచి 16 వచనాలను మనం చూసాం. ఆ తర్వాత విశ్వాసి మరొక బాధ్యతను మనం చూస్తాం. విశ్వాసి యొక్క మరొక బాధ్యత ఏమిటంటే ప్రపంచం పట్ల, లేకపోతే ఇతరుల పట్ల. విశ్వాసి ఈ లోకంలో జీవిస్తున్నాడు. విశ్వాసి సహ విశ్వాసులతో తను వ్యవహరించవలసిన బాధ్యతలు మాత్రమే కాదు, ఈ లోకంలో తను జీవిస్తున్నప్పుడు అవిశ్వాసులైన వారు, అంటే క్రైస్తవేతరులైనటువంటి వారి మధ్య జీవిస్తున్నాం కనుక వారి మధ్య కూడా మనం అనుసరించవలసినటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే విశ్వాసి ఒక యాత్రికుడై ఉన్నాడు. సిలువను ఆశ్రయించి దాన్ని హత్తుకున్న తర్వాత విశ్వాసి లోకంలో యాత్రికుడే అయి ఉన్నాడు. మనం ఆ క్రితం మాట్లాడుకున్నప్పుడు లేవీయుడు బలిపీఠం దగ్గర తనను తాను అర్పించుకోవడం, సమాజంలో దైవసేవ చేయడం అనే ఈ 2 పనులను చేస్తున్నట్లు మనం చూసాము. ఇక్కడ క్రైస్తవుణ్ణి కూడా అలాగనే తను తాను సమర్పించుకునే విషయంలో లేవీయుడితో పోల్చడం అనే దాన్ని మనము గతంలో అధ్యయనంలో మనం చూసాం. కనుక ఇశ్రాయేలు వారు ఆ కఠినమైన ఎడారిలో వెళ్ళినట్లుగానే క్రైస్తవుడు కూడా ఈ క్రైస్తవ మార్గము ఇరుకుగా, కఠినంగా ఉంటుందనే సత్యాన్ని గ్రహించాలి. ఎప్పుడైతే మనము ఈ ఇరుకు మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఈ ఇరుకు మార్గంలో మనకు అనేకమైనటువంటి ఎదురు బండలు, అడ్డుబండలు వస్తూ ఉంటాయి, లేకపోతే రకరకాల అవాంతరాలు వస్తూ ఉంటాయి. మనుషుల ద్వారా మనం అనేక రీతులుగా మనము హింసింపబడవచ్చు, దూషింపబడవచ్చు, తృణీకరింపబడవచ్చు. ఇవన్నీ కూడా మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. నేడు మనము సువార్తను ద్వేషించే పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో. ఈ పరిస్థితుల గుండా కూడా నేడు మనం ప్రయాణం చేస్తూ ఉంటున్నాం. కనుక కీర్తనాకారుడు ఒక మంచి మాట మాట్లాడతాడు. ప్రియులారా, నా అడుగులను దేవుడే స్థిరపరిచాడు అనే నమ్మకాన్ని మనం కలిగి ఉంటూనే నా అడుగులను తొట్టుపడజేసే నా శత్రువుల బారి నుండి నన్ను కాపాడని ప్రార్థించే అనుభవం కీర్తనాకారుడు ఎలా కలిగి ఉన్నాడో ఒక విశ్వాసిగా నీవు నేను కూడా మనము ఇలాంటి భావాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియులారా, విశ్వాసులం మనము ఒకరికొకరు అనే మాటను మనము ఇందాక మనం చదువుకున్నాం. కనుక మనం ఒకరికొకరము అవయవములుగా ఉన్నాము. అలాగనే ఒకరి పట్ల ఒకరు మనం అనురాగం కలిగి ఉండాలి. ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండాలి అనే ఈ విషయాలన్నిటిని మనం గమనించిన తర్వాత ఇప్పుడు విశ్వాసి ఈ వీళ్ళ మధ్య, ఈ ప్రపంచంలో మనుషుల మధ్య ఉన్నప్పుడు 17వ వచనం నుండి మనం చూస్తాం. కీడుకు ప్రతి కీడెవనికి నీ చేయవద్దు,
మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. విశ్వాస జీవితము అరణ్యములో తపస్సు చేస్తున్న ఒక ముని లాంటిది కాదు. మునులు అరణ్యములో బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా తమకు తాముగా ఒంటరిగా కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు దేవుని అనుగ్రహం కొరకు. కానీ విశ్వాస జీవితం అటువంటిది కాదు. విశ్వాసి ఈ లోకములో ఈ మనుషుల మధ్య తనను ద్వేషించే వారి మధ్య ఉండాలి, తనను ప్రేమించే వారి మధ్య, అన్ని పరిస్థితుల మధ్య విశ్వాసి జీవిస్తూ ఉండాలి. అయితే విశ్వాసి తన మనుగడను ఎలాగూ ఈ ప్రపంచంలో కొనసాగించాలంటే మనం చదువుకున్న 17 నుండి చివరి వరకు ఉన్నటువంటి విషయాలు. మనకు కీడు చేసేవారు ఉన్నారు, అలాగనే మన మీద ఆరోపణలు చేసేవారు ఉంటున్నారు. వీళ్ళందరి విషయంలో మనం వహించవలసినటువంటి శ్రద్ధ, మన బాధ్యత. కీడుకు ప్రతి కీడు మనం చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఇది తప్పకుండా అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన మనం కలిగి ఉండాలి. క్రింద ఫుట్ నోట్లో మనం చూస్తే 3 అని ఉన్నది. అక్కడ మేలైన వాటిని అనే మాట. యోగ్యమైన వాటిని అంటే మేలైన వాటిని గూర్చి మనం ఆలోచన కలిగి ఉండాలి. ఇంకో మాట అంటాడు, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. అందరితో మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది నా చేత కాదు అని విడిచిపెట్టడం కాదు. అందరితో సమాధానంగా ఉండడానికి మనము మన యొక్క ప్రయత్న లోపము లేకుండా ఉండాలి. చివరిగా మనము ఒకరి పట్ల ఒకరు మనం పగ తీర్చుకోకూడదు. పగ తీర్చుట దేవుని పని కనుక మనము ఆ పనిని దేవునికి అప్పగించాలి. మనకై మనము ఆ పనిని మనం తీసుకోకూడదు. దేవుని పనిని మన చేతుల్లోనికి మనం తీసుకోకూడదు. పగ తీర్చుకోకూడదు. మన పగవాని పట్ల మనం వ్యవహరించవలసిన తీరును గూర్చి 20వ వచనములో మనం చెప్పబడింది. చివరిగా 21వ వచనములు అంటాడు, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కనుక విశ్వాస యొక్క విజయము ఎక్కడున్నదంటే మేలు చేయుట ద్వారానే మనకు ఈ లోకంలో విజయం ఉన్నది. ఈ విషయాలు విశ్వాస యొక్క ఆచరణాత్మకమైనటువంటి జీవితంలో విశ్వాసకున్నటువంటి బాధ్యతలు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా 13వ అధ్యాయంలో కూడా విశ్వాస యొక్క బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు మనం వచ్చే వారము మనం అధ్యయనం చేద్దాం. ఇప్పటి వరకు బోధింపబడిన విషయాల పట్ల మనం తగు జాగ్రత్త కలిగి మరి దేవునిలో ఆధ్యాత్మికంగా బలపడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవగు దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక పర్యాయము మీ వాక్య అధ్యయనము ద్వారా మీరు మాకు బోధించిన విషయాల విషయంలో, మా బాధ్యతల విషయంలో ప్రభా మేము ఎలాగ వ్యవహరించాలో మీ వాక్యము ద్వారా హెచ్చరిక చేయబడ్డాము. ఎన్నో మార్లు వీటిని మేము చదువుతున్నాము. ఎన్నో మార్లు ప్రభా బోధింపబడ్డాము. ఎన్నో మార్లు ప్రభా ఈ లేఖనాల పట్ల మేము శ్రద్ధ కనబరచకుండా ఉంటున్నాం. ఒకసారి మరలా ఈరోజు మమ్మల్ని మీరు హెచ్చరిక చేశారు. ఇంకా మా వ్యక్తిగత జీవితాల్లో మా విశ్వాస సంబంధమైన బాధ్యతల్లో మేము ఇంకా వెనుకబడి ఉంటే సరి చేసుకునే అవకాశాన్ని
మా అందరికీ నీ దయచేయమని వినుచున్న ప్రతి సంఘ ప్రియులను మీరు దీవించి ఆశీర్వదించమని, తిరిగి మరలా రాబో బైబిల్ స్టడీలో మేము పాల్గొని పర్యంతం వరకు మీ కాపుదల భద్రతలో మమ్మల్ని ఉంచి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలమును, మహిమయు నిరంతరమును నీవైనవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువును రక్షకుడు నైన యేసు క్రీస్తు కృపయు, ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రియులకును సంఘానికిని సదాకాలము తోడైండును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.